ఇప్పుడు సేమ్ మనము సైడ్ బ్రేడ్ చేస్తాం కదా పఫ్ పెట్టి, సేమ్ అట్లనే మిడిల్ పార్టీషన్కి కూడా సేమ్ బ్యాక్ కోమింగ్, దెన్ మళ్ళీ బ్యాక్ కోమింగ్, సేమ్ ఇట్లా బ్యాక్ కోమింగ్ చేసుకున్నాక బ్రేడ్, మనం సైడ్ బ్రేడ్ ఎట్లా చేస్తాం, లూజ్గా బ్యాక్ కోమింగ్ డిస్టర్బ్ అవ్వకుండా పైనుంచి బ్రేడ్. ఇలా ఇట్లా తీసుకో, వాసన తీసుకో, చాలా నీ ఇష్టం. బ్యాక్ కోమింగ్ డిస్టర్బ్ అవ్వకుండా దీని చుట్టూ అల్లుకుంటే లేదు. సౌత్ ఇండియన్ బ్రైడ్కి ఎక్కువ మిడిల్ పార్టీషన్కి ఇదే చేస్తాం మనం. నేను నార్మల్గా బేసిక్లో అయితే మనం బ్యాక్ కోమింగ్ పెట్టకుండా డైరెక్ట్ బ్రేడ్ చేసేస్తాం. పొద్దున వేసిన అదే బ్యాక్ కోమింగ్ పెట్టలే. బ్యాక్ కోమింగ్ పెడుతుందనే నీకు బౌన్స్ ఫామ్. సో క్రౌన్ చుట్టూ అల్లుకుంటూ రావాలి, గ్యాప్ లేకుండా. సో ఇక్కడ బ్యాండ్ వేసేసి మనం ఈ హెయిర్ ఇయర్ బ్యాక్ సైడ్ వరకు అల్లుకోవాలి మ్యామ్. ఇయర్ బ్యాక్ సైడ్ వదిలేయమంటారా? లేదు, మనం ఈ ఫ్లీట్ వరకు అల్లుకోవాలి కరెక్ట్. ఈ ఇయర్ ఫ్రంట్ హెయిర్ వరకు అల్లుకోవాలి, ఇది బ్యాక్ సైడ్ వదిలేయాలి. సో ఇప్పుడు మనం బ్యాండ్ వేసాం కదా, ఈ బ్యాండ్ పట్టుకొని ఎగ్జాక్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని ఏవైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో స్టార్టింగ్ నుంచి ఎన్ని లేయర్స్ వేసుకుంటే అన్ని లేయర్స్ ఫుల్ చేసుకోవాలి. ప్లీట్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ కనపడాలి దేని దానికి. దీనికి యూ పిన్స్ పెట్టేసి స్ప్రే కొట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్. ఓకే, ఇది ఒక ప్యాటర్న్. ఇది ఇక్కడ పిక్ తీసేసుకోండి, వేరే ప్యాటర్న్ క్రౌన్ నుంచి చెప్పేస్తాను.